అధికార విపక్షాల విమర్శలు సవాళ్లు ప్రతి సవాళ్లతో అసెంబ్లీ దద్దరిల్లింది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఈ నెల 13న మేడిగడ్డ సందర్శనకు రావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు ఫ్రీ జర్నీ, ఆటో డ్రైవర్ల ఇష్యూపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. మరోవైపు రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాలు హాట్ గా కొనసాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. నెల రోజుల్లో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించేందుకు కాంగ్రెస్ ఒప్పుకుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. దీనిపై కౌంటర్ ఇచ్చారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించలేదని, అప్పగించే ప్రసక్తే లేదన్నారు ఉత్తమ్. కేఆర్ఎంబీ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ చాలా ఆరోపణలు చేసినారు. నాకు క్లారిఫికేషన్ సమయం లేదు, కానీ ఇవాళ నేను అడిగేది ఒక్కటే, కేఆర్ఎంబీని అప్పచెప్పింది ఎవరు? మీరు కాదా? మినిట్స్ చదివి వినిపించమంటారా? 2 మినిట్లలో మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17వ తేదీ 1వ తేదీ 2 మీటింగులు జరిగినాయి. 17వ తేదీ ఢిల్లీలో జరిగిన మీటింగ్లో, కేఆర్ఎంబీ మీటింగ్లో చాలా స్పష్టంగా మీరు ఒప్పుకొని వచ్చారు. శాసన సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా, తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు, అప్పచెప్పే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేదో చేసినాం అంటే దానికి మేమెందుకు జవాబు చెప్తాము? కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. ఈ నెల 13న మేడిగడ్డ సందర్శనకు రావాలని ఆహ్వానించారు. మేడిగడ్డకు వెళ్తే అసలు భాగోతం బయటపడుతుందన్నారు రేవంత్. సభ నుంచే ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నానని ప్రకటించారు. నేను తమరి అనుమతితోనే మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, 12 తారీఖు నాడు ఈ కృష్ణానది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చకు వారు ముందుకు రావాలి. మీరు తమరు కూడా దయచేసి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా కాళేశ్వరం అవినీతికి సంబంధించి 13 తారీఖు నాడు ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులను మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము. అక్కడ వారి అందం సందం, ఆ మేడి పండు బిస్కుతే పొట్టలు ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం తీసుకెళ్లి చూపిద్దాం. దయచేసి తమరి ద్వారా ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులకు, శాసన మండలిలో ఉన్న 40 మంది శాసన మండలి సభ్యులకు 13 తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు 13 తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు ఈ శాసనసభ నుంచి అందరం వెళ్ళడానికి సంపూర్ణంగా ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుంది. ఈ రాష్ట్రము, ఈ ప్రజలు ఈ నీళ్ల కోసం, తెలంగాణ సాధన కోసం సావు నోట్లో తలకాయలు పెట్టిన పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా 12 తారీఖు నాడు డిస్కషన్లో భాగస్వామ్యం తీసుకోవాలి. 13 తారీఖు నాడు కాళేశ్వరం పర్యటన కూడా రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి వారికి మా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుంది. మీరు వారికి 12 నాడు చర్చలో పాల్గొనడానికి, 13 నాడు కాళేశ్వరం పర్యటనకు మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆ సభ్యుడికి తమరికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. కాంగ్రెస్ బీఆర్ఎస్ లే కేఆర్ఎంబీ సృష్టికర్తలన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆర్డర్లు ముట్టుకోకుండా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టారన్నారు. అసలు రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏముందో బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలుసుకోలేకపోయాయన్నారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ఆగం చేయొద్దన్నారు పాయల్ శంకర్. అధ్యక్ష, నేనేదో వేరే ఇతర పార్టీలను విమర్శించాలన్న కేవలం ఆలోచనతోనే ఈ మాటలు మాట్లాడతలేను. స్పీకర్ సార్, కేఆర్ఎంబీ సృష్టికర్తలే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు. ఈ 2 పార్టీలు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో కేఆర్ఎంబీ ప్రస్తావన వచ్చినప్పుడు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బిల్లు తయారు చేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీ చాలా గొప్పగా చెప్పింది, దగ్గరుండి మేము డ్రాఫ్ట్ తయారు చేయించినాం, భవిష్యత్తు నిర్మాణం అంతా కూడా తెలంగాణది దగ్గరుండి తయారు చేయించినామని చెప్పిర్రు. ఏం చేసిండ్రు అధ్యక్ష? ఆ రోజు కేఆర్ఎంబీ సృష్టికర్తలు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు. ఈరోజు లేని నాటకం మళ్ళీ తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ, ఆటో డ్రైవర్ల ఇష్యూను లేవనెత్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఉపాధి కోల్పోయి 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు పల్లా. దీనిపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం,
సీతక్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ ఇస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఉన్నారో 3 డిమాండ్లు మేము ఖచ్చితంగా పెడుతున్నాం. చనిపోయిన 21 మంది ఆటో డ్రైవర్లకు తక్షణమే వారి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. మేము ప్రవేశపెట్టిన బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా అని ఒక స్టాండ్ చెప్పమని కోరుతా ఉన్నా అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఆనాడే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయని ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం కూడా మా బాధ్యత. బీఆర్ఎస్ పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ను తొలగించారన్నారు. దళిత బంధు పేరుతో మిగతా నిధులన్నీ మళ్లించారని ఆరోపించారు. నెల రోజులకే రేవంత్ సర్కారుపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గడిచిన 9 ఏళ్లలో ఎన్ని హామీలు నెరవేర్చారని ప్రశ్నించారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే రిలీజ్ చేయాలన్నారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. అధికారం ఉన్నదని అద్దుపద్దు లేక అన్యాయ మార్గాలను అర్జింప చూసినా అచ్చి వచ్చే రోజులు అంతమైనాయి అని చెప్పేసి మీ దాంట్లోనే ఉన్నా మీరు చేసిన పాపాలని చెప్తా, ఇంటి ఓపుకుందా, ఇనే ఓపుకుందా మనిషిగా చూడలేనటువంటి మిమ్మల్ని వదిలిపెట్టి ఆదరించే కాంగ్రెస్కి వచ్చినాను. అవమానించబడ్డ మీ కానించి ఆదరించే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అధ్యక్ష, నన్ను గెలకొద్దు, మిమ్మల్ని గెలికించుకోవద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లుభట్టి విక్రమార్క, మరోవైపు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు మంత్రి మండలి సమావేశమవుతుంది. బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.